సో ఇదంతా మీరు ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ ఫేస్ చేశారు? అంటే మీ జాబ్ పోయినంత వరకు, లేకపోతే ఎన్ని ఇయర్స్ మీరు ఆమెతో ఈ స్ట్రగుల్ అనేది పడింది? ఇయర్స్ కాదు, ఫ్యూ మంత్స్. సో ఎక్కడ దీనికి ఎన్కార్డ్ ఎలా పడింది మరి? ఎండ్ కార్డ్ అదే నేను అందుకనే ప్లకార్డ్ పట్టుకొని వచ్చాను, ఎండ్ కార్డ్ పడింది అని చెప్పి. ఎండ్ కార్డ్ కాదు, అది ప్లకార్డ్. ఓకే. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were seized illegally and forcibly by the She Teams police and Chikadapalli police on January 8, 2024, 428 days ago, without providing me with a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కానీ కార్లు కానీ వెళ్తున్నాము, ఇందాక చెప్పినట్టు మనల్ని ఆపుతారు. ఆపినప్పుడు ఒకవేళ ట్రాఫిక్ వైలేషన్ ఏమైనా ఉంటే ట్రాఫిక్ చలాన్ ఇవ్వాలి కదా. సరే, ఆమె చెప్పిందే నమ్ముదాము. నా గ్యాడ్జెట్స్ తీసుకున్నప్పుడు సీజర్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఈ గ్యాడ్జెట్స్ తీసుకున్నామని చెప్పేసి. ఇవ్వకపోతే ఇప్పుడు ఫోన్స్ లో వీటిలో హ్యాష్ వాల్యూ అని ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 photos ఉన్నాయి, దాన్ని 99 అయినా డిలీట్ చేసేయచ్చు, లేదా 101 అయినా యాడ్ చేసేయచ్చు. అది ఎట్లా తెలుస్తుంది? అన్నిసార్లు రిపోర్ట్ ఇవ్వరు నీకు, అన్నిసార్లు రిపోర్ట్ ఇవ్వరు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపులే చెప్తా. ట్రాఫిక్ లో పోతున్నావు, ఎవరు ఆపారు, సో చలాన్ కావాలా వద్దని ఒక ఆప్షన్ ఉంటుంది. లంచం ఇచ్చి చలాన్ కావాలంటే 10,000, వద్దంటే 500తో అయిపోతుంది. మరి నువ్వు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నావు? చలాన్ కావాలి. ఓకే, మరి చలాన్ కావాలంటే, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు కాబట్టి చలాన్ కావాలి. సో యు ఆర్ వేరింగ్ ఎవ్రీథింగ్, అంటే మీకు దగ్గర అన్ని ఉన్నాయి. నా దగ్గర నేను తప్పు చేస్తుంటే అతనికి పోలీస్ వాళ్ళకి ఇన్ఫాక్ట్ అడిగాడు అతను, నువ్వు రిట్ ఎందుకు వేసావు 50,000 ఖర్చు పెట్టి, అదేదో మాకు డబ్బులు ఇచ్చిండుంటే నేను ఇచ్చేసేవాళ్ళం కదా అని. ఓకే, పోలీసులు ఈ మాట మీతో అన్నారు. సో నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఇదంతా మనకి టెలికాస్ట్ అయిన తర్వాత ఒకవేళ అబద్ధం అని తేలితే మాత్రం మీరు చాలా కాన్సిక్వెన్సెస్ చేసేలాగా ఉంటుంది. నిజమైతే మాత్రం ఏం కాదు. అదే అందుకనే ఇప్పుడు రిట్ పిటిషన్ అది వేసానండి. రిట్ పిటిషన్ అంటే మీరు నాకు సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు, మీరు ఇవ్వండి అని చెప్పి రిట్ పిటిషన్ వేసాను అనమాట. వేసిన తర్వాత వాళ్ళు నువ్వు ఎందుకు వేసావు అని చెప్పి అడిగాను కదా. ఆ రిట్ పిటిషన్ తర్వాత వచ్చి ఇదిగో నీ గ్యాడ్జెట్స్ నీకు ఇచ్చేస్తాము, ఇచ్చినట్టు సిగ్నేచర్ పెట్టు అన్నారు. సరే అని చెప్పి, యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం భయపడతారు కదా పోలీసులు అంటే, మళ్ళీ వాళ్ళని ఏమైనా ఇరికిస్తారేమో అని చెప్పి వాళ్ళు, నేను తెలియక సిగ్నేచర్ పెట్టేశాను. పెట్టగానే సరే ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గ్యాడ్జెట్స్ ఇవ్వలేదు, అలాగే నాకు సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు. సో మళ్ళీ దాన్ని బ్యాక్ డేటెడ్ చేసేసి ఉండుంటారు డెఫినెట్గా. సో అదనమాట అయింది. ఎప్పటికైనా సెలబ్రిటీ అవుతావు అని వాళ్ళు ముందుగానే గ్రహించి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్టున్నారు. అయితే బాగుండు. తర్వాత ఇది రిట్ పిటిషన్ 2645. సో ఇది నా గ్యాడ్జెట్స్ ఏంటి అని చెప్పేసి దీంట్లో క్లియర్ గా ఉన్నాయి చూడండి కావాలంటే. సో ఇది చేసుకున్న తర్వాత ఇంకొకటి చెప్తాను. సో అక్కడ పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. సో అందుకని ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ కి రిట్ వేసేసాను. సీసీటీవీ కావాలని చెప్పి. ఎప్పుడు వేసాను? మార్చ్ 2024లో వేసాను. 6 months ఉంటుందంట ఫుటేజ్. వీళ్ళు చూడండి, పోలీసులు తర్వాత కోర్టు 6 months అంటే సెప్టెంబర్ లోపల మనకి ఇవ్వాలి. ఇప్పుడు మనకి మార్చ్ వచ్చేసింది అంటే 1 year అయిపోయింది. వాళ్ళు ఏమంటారు? సీసీటీవీ ఫుటేజ్ పోయిందంటారు. ఇప్పుడు దొంగ ఎవరు దొరకరు. నువ్వు పాస్వర్డ్ ఇవ్వు, నేను ఓపెన్ చేయి అప్పుడే నేను చెప్తా అంటారు. యాక్చువల్గా ఆర్టికల్ 14 and 21 ప్రకారము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని ప్రకారము అట్లాగా మన ప్రైవేట్ డేటా చూడడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ అడిగాను, మీరు ఇవ్వరు కదా, ఎందుకు చూపెడతారు? ఆ కేసు క్రైమ్ కి సంబంధించిన డేటా అడిగితే నేను ఇస్తాను. చార్జ్ షీట్ అయిందా? చార్జ్ షీట్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు చార్జ్ షీట్ చేయలేరు కదా, దాన్ని అట్లా డ్రాగ్ చేస్తున్నారు. కాదు అంటే 3 FIR లో ఏది చార్జ్ షీట్ అవ్వలేదు? సెకండ్ ఎఫ్ఐఆర్ అయిందండి. సెకండ్ ఎఫ్ఐఆర్ ఎందుకు అయిందో కూడా చెప్తాను. బేసిక్లీ నేను ఆ అమ్మాయికి అగేన్స్ట్గా హైకోర్టులో బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానండి. అంటే ఒక అడ్వకేట్ చెప్పారు, ఈ అమ్మాయి చాలా తప్పు చేసింది, అలాంటి అమ్మాయికి లైసెన్స్ సస్పెండ్ చేయాలి అని చెప్పి నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వగానే మార్చ్ 18th అది బార్ కౌన్సిల్లో కంప్లైంట్ మార్చ్ 18th ఇవ్వగానే ఇమీడియట్గా మళ్ళీ 2వ ఎఫ్ఐఆర్ వేసేసిందండి. చార్మినార్ పోలీస్ స్టేషన్లో సెకండ్ ఎఫ్ఐఆర్ వేసింది. అంటే నా కోసం వస్తున్నాడు హైకోర్టుకి, వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ టైంకి కూడా మీరు లాయర్ అవ్వలేదు కదా? ఫస్ట్ ఇయర్ అవుతున్నాడు ఇప్పుడు, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అది చెప్తాను, దాని స్టోరీ చెప్తాను. ఒక మాట, చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ వేసిందంటున్నావు, మిగతా చార్మినార్ పోలీస్ స్టేషన్ లో వేయలేదు. మిగతా చిక్కడపల్లి, చార్మినార్ ఒకటి, చిక్కడపల్లి ఒకటి, సేమ్ సెక్షన్స్ చెల్లవ యాక్చువల్ గా. కాదు
ఆవిడ ఎక్కడ ఉంటుందో అక్కడే వేయాలి కదా. సో వేస్తే అన్ని చిక్కడపల్లిలోనూ రావాలి. ఒకటి చార్మినార్లోను, ఒకటి చిక్కడపల్లిలోను, ఒకటి అమీర్పేటలోను, ఒకటి సికింద్రాబాద్ అలా అలా వేస్తుందండి. నాన్న పోలీస్ స్టోరీ చెప్తుంది. అంటే వాళ్ళు ఎలా హౌ చిక్కడపల్లిలో నేను ఉన్నాను. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. చార్మినార్లో అంటే ఎందుకు, హైకోర్టు చార్మినార్ కిందకు వస్తుంది. అఫెన్స్ ఎక్కడ జరిగింది? హైకోర్టులో జరిగింది. అఫెన్స్ అంటే స్టాకింగ్ అన్నట్టు. నేను ఆమె కోసం అంట హైకోర్టుకి వెళ్ళానంట, ఆమెని ఇబ్బంది పెట్టడానికి. సో ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళి ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. పెట్టేస్తుంది. ఈ సెక్షన్ పెట్టండి, ఆ సెక్షన్ పెట్టండి అని చెప్తుంది, అది పెట్టేస్తారు. తను లాయర్ కాబట్టి తనకి ఇదంతా కూడా చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ. ఓకే. సో అట్లాగా చార్మినార్ పిఎస్ లో 19th March ఇక్కడ మనం చూపించాను కదా. 19th March అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 18th March బార్ కౌన్సిల్ కంప్లైంట్, 19th March రిటాలియేషన్, దానికి దీనికి రివెంజ్. సో దీంట్లో ఛార్జ్ షీట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళాల్సి అయిపోయింది. సమన్స్ వచ్చినాయి కోర్టుకి వెళ్ళావు? సమన్స్ రాకముందు వెళ్ళిపోయింది. ఇలాగా ప్రొడ్యూసర్స్ లాగా కాదు. నేను అపియరెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటారు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ సమన్ స్టేజ్. అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ స్టేజ్ లోనే వెళ్ళిపోయి జరిగింది చెప్పాను. ఇట్లా క్వాష్ కూడా వేసేసుకున్నాను నేను. సో మనం తప్పు చేయనప్పుడు క్వాష్ వేసుకోవాలి. సో ఇమీడియట్ గా ఇది చార్మినార్ క్వాష్, అలాగే చిక్కడపల్లి క్వాష్ ఫైల్. ఇది ఓకే. మొత్తం మీరు అన్ని ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్ని ఎవిడెన్స్ తోటి ఉంది. మొత్తం ఎవిడెన్స్ అన్ని మీ దగ్గర పక్కా క్లియర్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తను లాయర్ కాకముందే ఈ ఫీల్డ్ లో ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సొంతగా మామూలుగా ఎవరో ఏదో చేసింది చదువుకోవడం కానీ మనం ప్రాక్టికల్ గా మనకి అనుభవంతో నేర్చుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఒక గట్టి లాయర్ కాబోతున్నాడు కెవిన్ అనే విషయంలో డౌట్ లేదు. ఇంకోటి కూడా ఏంటంటే మనోడు పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనకి యాపిల్ కావాలనుకోండి పోయి కొనుక్కొని తింటాం, జాంకాయ కావాలనుకోండి కొనుక్కొని తింటాం. మనోడు జామ చెట్టు నాటుతాడు, అది పెరిగి పెద్ద. సో ఇప్పుడు నాటాడు, అందుకని ఇప్పుడు పెరిగి పెద్ద మంచి ఆర్గానిక్. సో ఇప్పుడు లా మీద ఎంత తపన పడిపోతున్నాడంటే ఆఖరికి లావణ్యలో లా ఉందని అక్కడికి వెళ్ళిపోయినాడు. ఆఫ్టర్ దట్ ఏమైందంటే నెక్స్ట్ కొచ్చి వెళ్ళానండి. కొచ్చి ఈ అమ్మాయితో ముందే వెళ్ళాను. ఈ అమ్మాయితో వెళ్ళింది ఆగస్ట్ లో. సో నాచారం పిఎస్కి వెళ్ళాను. సార్ నేను నాచారంలో ఉంటాను, కొంచెం ఈ అమ్మాయి పైన ఎఫ్ఐఆర్ పెట్టండి, ఈమె నా పైన 2 FIRలు పెట్టింది, మనం అట్లీస్ట్ ఒకటే అయినా పెట్టాలి అని చెప్పి అడిగాను. లేదు నువ్వు అఫెన్స్ అక్కడ జరిగింది, అక్కడికి వెళ్ళిపో అన్నారు. కొచ్చికి వెళ్ళాను. సరే ఇక్కడ నుంచి కార్లో ఒక అడ్వకేట్ ని తీసుకొని వెళ్ళాను, కేరళ అతన్ని. లేడీ అడ్వకేట్ ఈసారి జెంట్ కొచ్చికి వెళ్ళగానే ఎందుకు వచ్చినావు అన్నారు. సో మనకు మలయాళం రాదు కదా. సో అతనితో తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సరే చీటింగ్ కేసు పెడతాము ఉన్నాయి, ఎందుకంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. అదే ఒక అమ్మాయి అబ్బాయి మీద, ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నాడు, నాతో ఉన్నాడు, పడుకున్నాడు, ఇట్లాంటివన్నీ చెప్తే వేసేస్తారు లోపల. 493 లేకపోతే ఫేక్ ప్రామిస్ చేశారా లేకపోతే నిజంగానే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? లేదండి, నేను యూజువల్ గా ఎట్లా అంటే లెట్స్ గో విత్ ద ఫ్లో అంటాను. ఓకే, ఎందుకంటే మనకు తెలియదు అమ్మాయిలు ఎట్లా ఉంటారు ఏంటని చెప్పేసి. సో ఈ అమ్మాయే నాకు ప్రపోజ్ చేసింది, మనం పెళ్లి చేసుకుందాం ఇది అని చెప్పేసి. యాక్చువల్గా మరి ఆ టైంలో తనకి ఏముందో తెలీదు. ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి ఇప్పుడు మన అమృత ప్రణయ్ చూస్తున్నాం కదా, అదే కొంచెం సిమిలారిటీ. అమృత కాకపోతే వాళ్ళు చిన్నప్పుడే లవ్ చేసుకున్నారు, మాది పెద్దయ్యాక లవ్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ప్రణయ్ లేడు మన మధ్యలో. మనం చూస్తే ఒక 2-3 days బ్యాక్ జస్టిస్ వచ్చింది, కరెక్ట్ గానే వచ్చింది. సో ఇప్పుడు అట్లాగే క్రిస్టియన్ నేను, కాకపోతే ఓసీ క్రిస్టియన్ అయినా కూడా అది జస్ట్ రిజర్వేషన్ అంతే, దాంట్లో ఏముంది, తీసేస్తే పోతుంది కదా. సో అది మరి వాళ్ళు అట్లా అనుకోలేదు పెద్దవాళ్ళు, వాళ్ళ సైడ్ చంపించేశారు. అది తప్పు. అది ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి కాస్త నన్ను సుపారీ ఇచ్చి చంపలేదు. అదే మీరు బతికిపోయారు, లేకపోతే సుపారీ ఇచ్చేంత స్టేజ్ లో లేదమ్మా. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, మనుషుల్ని ఓన్లీ రౌడిజం చేసు, తిట్టో కొట్టో ఇవి అనేది ఒక రకం. దీనికి ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తా. కేసులు పెట్టడం, మనుషులు నిరికించడం, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వాడి జీవితాన్ని వాడు సర్వనాశనం అయిపోయి అతుల్ సుభాష్ లాగా ఆత్మహత్య చేసుకో వాడంతటికి వాడే చచ్చిపోయేట్టు చేయడం అనేది ఈ మోడల్స్. అంటే సుభాష్ విషయంలో అదే జరిగింది. తిరిగి ఎందుకంటే తన జాబ్ పోయి వాళ్ళ పేరెంట్స్ ని కూడా సరిగా చూసుకోలేక, ఆ ఫ్లైట్ చార్జెస్ కావచ్చు ఏదైనా కూడా తను పెట్టుకోలేక అలసి. సో బేసికలీ ఒకటి డైరెక్ట్ గా వెళ్ళి చంపడం, లేదు నీ అంతటి నువ్వే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేట్టు చేయడం. మీరు లావణ్యకి సంబంధించిన మోడ్ ఆఫ్ ఆపరెంట్ చూస్తే ఆవిడ 2 రకం ఫాలో అవుతుంది. కేసులు పెట్టిస్తాం,
ఎఫ్ఐఆర్లు చేపిస్తాం, మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పిస్తాం, మిమ్మల్ని భయపెడతాం, లేకపోతే ఆఖరికి రచ్చగీడుస్తాం, లేకపోతే మీడియాలో మిమ్మల్ని బదనాం చేస్తాం, ఇవన్నీ చేసి ఆఖరికి నియంత్రణకి నువ్వే చచ్చిపోయేట్టు చేస్తాం. ఆ అమ్మాయి స్వాతి అనే అమ్మాయి లావణ్య మీద మీకు పడ్డ ఫస్ట్ కేసు ఏంటో తెలుసమ్మా? బ్లాక్మెయిల్. ఒక అమ్మాయి న్యూస్ పెట్టుకొని, ఆ అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ ఏంటి, నా వాడిని వదిలేస్తావా లేదా, నీ ఫోటోలు అందరికీ పంపిస్తా అని చెప్పి వాళ్ళ నాన్నకి, వాళ్ళ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరికి పంపించింది అమ్మాయి, అందరికీ పంపించింది. అక్కడ తాకుండా మీడియాలో అందరికీ సర్క్యులేట్ చేసింది. ఇలా చేసి ఆ అమ్మాయికి మెసేజ్ పెడుతుంది, ఇది చూసిన తర్వాత మీ నాన్న పురుగుల మందు దాగి చచ్చిపోతాడు అంటే మేము డైరెక్ట్గా పురుగుల మందు పోయాం, మేము ఇలా చేస్తాం. ఇది చాలా దారుణమైన పద్ధతి. లావణ్య ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైనా సరే, రాజ్ తరుణ్ అయినా, మస్తాన్ సాయి అయినా, ఎవరైనా సరే ఇలా కేసులు పెట్టి వాళ్ళని, కేసులు పెట్టడానికి ఎవరు కావాలి మనకి? మన సైడ్ ఉండే ఒక పోలీస్ కావాలి, వాళ్ళని బయట బదనాం చేయడానికి ఎవరు కావాలి? మన సైడ్ ఉండే కొంతమంది రిపోర్టర్లు కావాలి, వాదించడానికి ఎవరు కావాలి? సరే, వాదించడానికి లాయర్లు ఎప్పుడు కూడా మన డబ్బులు ఇస్తే ఇదే చేస్తారు, కానీ మరింత బంధం గట్టిగా ఉండాలంటే స్విమ్మింగ్ పూల్లో వాదించే లాయర్లు కూడా కావాలి. సో ఈ రకంగా ఒక లీగల్గా మనుషుల్ని ఎలా చంపేయచ్చు అనేది ఒక సరికొత్త ట్రెండ్ అనమాట. దానికి మన చేతికి మట్టి అంటదు, వాళ్ళే చస్తారు. అంటే ఇది ఏంటంటే ఆత్మహత్యకి ప్రలోభించడం, అంతే అంతే కదా. ఏదో ఒకటి వాళ్ళ చేతికి మట్టి అంటకుండా వాళ్ళందరూ వాళ్ళ అది చేసుకునేలాగా చేసి అంత చిత్రహింసలు పెట్టి. మస్తాన్ సాయిని ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆవిడ ఏం చేసింది, వాళ్ళ ఆవిడికి సంబంధించినవి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి అన్ని బయట పెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. అండ్ ఇంకొకటి కూడా చెప్తుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయిట మస్తాన్ సాయికి ఫోన్ చేసి, ఆ రికార్డ్ ఉంది, మీరు వినండి, వీళ్ళది ప్లే చేయండి, మీకు పంపిస్తాను. నాకు చావు కావాలి అంటే, చావులు దేనికి అంటే, కావాలి, నాకు చావు కావాలి అంటే, ఎందుకు, ఎవరు చావు కావాలి అంటే, ఇప్పుడు మరి నువ్వు నన్ను కొట్టావు కదా, నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే ఏంటట, మస్తాన్ సాయి స్వాతిని కొట్టాలట. మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టేశావు కదా, మస్తాన్ సాయి కొట్టాడు, వాస్తవం. ఎందుకు కొట్టాడు, ఈవిడ వీళ్ళమ్మని పచ్చిబూతులు తిట్టింది, మీ అమ్మ అట్లా, మీ అమ్మ బజార్ది అది ఇదని నోటికి వచ్చాను. అంటే మనకు తెలుసు కదా అమ్మాయి బజార్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, అంటే రాజస్థాన్ వాళ్ళ మమ్మీని కూడా అలాగే తిట్టింది, కెవిన్ ని కూడా అలాగే తిట్టింది, కెవిన్ వాళ్ళ అమ్మని కూడా తిట్టింది, దాంట్లో డౌటే లేదు. సో దీనికి వేరే ప్రూఫ్లు కూడా, ప్రూఫ్ పెంట చేస్తాను నీ అమ్మ ఏం మాట్లాడే ఎల్ కొడక. సో ఈ మాటలు అన్నప్పుడు మనిషి ఎదురుగా ఉంటే చంపేస్తారు కొంతమంది, అంత కోపం వస్తుంది, ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆవిడకి అలవాటేమో ఈ బజార్ భాష, ఎందుకంటే వాళ్ళ అమ్మనే ఆవిడ ఎల్లని పిలుచుకుంటుంది. మీరు అది చూసారా, అసలు వాళ్ళ అమ్మ ఎందుకమ్మా ఈ గంజాయి మానే అంటే, నో ఎల్ అంటది. సో ఇటువంటి అమ్మాయికి ఆ లాంగ్వేజ్ నార్మల్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఇది ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాలంటే ఎలా కష్టం. మస్తాన్ సాయి వాడమని అంటే ఎందుకు ఊరుకుంటాడు? మస్తాన్ సాయి పెద్ద పీకుడు పీకాడు, బ్లాక్ అండ్ బ్లూ కొట్టాడు. కొట్టిన తర్వాత ఇవే అడ్డం పెట్టుకొని అతన్ని మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్లు ఇవన్నీ పెట్టి ఈడుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటే ఒక మాట చెప్తా, ఈవిడ బయటికి వచ్చి నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు డ్రగ్స్ ఇచ్చి నన్ను వీడియోలు తీసి నా జీవితాన్ని ఇలా చేసి ఇంకొక అమ్మాయికి ఇలా కాకూడదని ఇవాళ నేను ముందుకు వచ్చాను అని ఇంత చెప్తుంది కదా. అసలు విషయం ఇక్కడ మీరు గమనించండి, నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదు అనే నిజంగా నీ సదుద్దేశం ఉంటే, నిన్ను కొట్టాడు మస్తాన్ సాయి, నిన్ను కొట్టినట్టు వేరే అమ్మాయిని కొట్టకూడదని కదా నువ్వు అనుకోవాలి. ఈవిడ ఏం చెప్తుంది మస్తాన్ సాయికి, నన్ను కొట్టావు కదా, నువ్వు ఇప్పుడు దాన్ని కొట్టు, నీ గర్ల్ ఫ్రెండ్ పెద్ద పీకుడు పీకాలి, ఆ పీకుడు చూసి వాళ్ళ నాన్న నిన్ను పీకాలి, అది చూసి నా పైశాచిక ఆనందం సాటిస్ఫై అవ్వాలి, ఎవరో ఒకళ్ళు చావాలి. అంటే సైకోనా లేకపోతే బయట చెప్పే మాటలమ్మా, బయట చెప్పే మాటలు ఏంటంటే, నాకు జరిగినట్టు వేరే ఏ అమ్మాయికి జరగకూడదు, ఇక్కడ నాకు జరిగింది, నన్ను కొట్టాడు కాబట్టి నాకు దెబ్బలు పడ్డాయి, ఏకంగా అక్కడ చావు రావాలి, నాకు జరిగింది ప్రతి అమ్మాయికి జరగాలని కోరుకుంటున్నాను. స్ప్లిట్ పర్సనాలిటీ కాదమ్మా, చాలా తెలివిగా బయట చాలా పాష్ గా నేను దేశోద్ధారకురాలని బిల్డప్ ఇచ్చుకుంటూ, లోపల ఇంట్లో ఒకటి ఇంటర్వ్యూలో ఒకటి, ఇది టైటిల్. ఓకే, అసలు వింటుంటే ఆ మాటలు మీరు వినండి, నేను చెప్పే ప్రతి మాటకి ప్రూఫ్ నేను మీకు ఇస్తా, ఇక్కడ పాజ్ చేసి రికార్డ్ ప్లే చేయండి. నిజంగానే నీకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదు అనిపిస్తే
నువ్వు స్వాతిని కొట్టు అని ఎలా అంటావు? నిన్ను కొట్టిన దెబ్బలు నీకు ఉన్నప్పుడు నాకు కొట్టిన దెబ్బలు ఇంకో అమ్మాయికి పడకూడదు, ఇంకో అమ్మాయిలు అలా చేయొద్దురా అని కదా నువ్వు చెప్పాల్సింది. లేదు, నువ్వు అమ్మాయిని కొట్టు, చంపు, ఇదా. సో నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి కొట్టదు, ఈ అమ్మాయి చేతికి మట్టి అంటదు, వీళ్ళతో చేపిస్తుంది. ఎవరితో అయినా సరే, చట్టం కావచ్చు, మనుషులు కావచ్చు, బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో చేపిస్తుంది తప్ప ఈ అమ్మాయి ఏ రోజు చేయదు. నీ అంతటికి నువ్వు చచ్చిపోయేట్టు చేయడమే ఈ అమ్మాయి మోడ్ ఆఫ్ ఆపరేండి.